Ishan Alexa. So ఈ రోజు అయితే మేము ఏం చేస్తున్నాం అంటే సో మేమైతే మా మమ్మీకి శ్రీమంతం అయితే చేస్తున్నాం అనమాట. సో మమ్మీ శ్రీమంతం ఈరోజు. సో యా వెరీ ఎగ్జైటెడ్. అండ్ ఈరోజు ఇంకా రాలేదు, వస్తున్నారు. అండ్ యా ఇంకా రెడీ, మేము కూడా రెడీ కాలేదు. సో రెడీ అయినాక చూపిస్తా. ఈరోజు శ్రీమంతము, రేపు అడ్మిట్ అవుతుంది హాస్పిటల్, ఎల్లుండి వచ్చేస్తుంది మా చేతిలోకి. రోజు అంట నా బర్త్డే రోజే రిలీజ్ అవుతుంది. 9 months of wait is now over. Journey over. అంతే. Excited guys? So excited. So excited. I want to take. So ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ యా ఇలా చిట్కాలో వెళ్ళి చిట్కాలో వచ్చేస్తాం. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. మా డాడీ కూడా రెడీ అయిపోయినాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి రెడీ అయిపోయి ఉన్నాడు కాదు, రెడీ అయిపోయిండు. బాగున్నానా? మా మమ్మీ కోసం ఎదురు చూస్తున్నారా? మమ్మీ స్పెషల్ కదా, ఇప్పుడు చూపియమ్మ. మమ్మీ స్పెషల్గా రెడీ అయ్యి దెన్ మమ్మీ ఎంట్రన్స్. సో బేసిక్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే డ్రెస్ ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. సో బేసిక్గా ఏంటంటే మా దాంట్లో ఎట్లుంటుందంటే విల్ హ్యావ్ అ ప్రేయర్ మీటింగ్. ఓకే దెన్ ఓకే సో విల్ హ్యావ్ అ ప్రేయర్ మీటింగ్, దెన్ లేటర్ కొన్ని పిక్స్ దిగి తినేస్తాం. సింపుల్ యాజ్ దట్. బట్ ఏంటంటే కొంచెం హ్యాపెనింగ్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావడం అట్లా అనమాట. సో నా దగ్గర డెకరేషన్ కూడా అంత హడావుడి చేయొద్దు అనమాట, అందుకని చిన్నగా చేసుకున్నాం. దట్స్ ఇట్. సో ఐ థింక్ డ్రెస్ ఎట్లనే వెయిట్ ఫర్ అక్సాస్. అక్సా ఏం వేసుకుంటుంది? అక్సా చిన్న పెళ్ళికి వేసుకుని చూడు. అక్సా బాగుంటుంది. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అడగకోసం మాట్లాడవా? నేను తీస్తా. కట్టనేవా కొంచెం? ఇక్కడ నిలబడడానికి ఒక అర్హత ఉండాలి. ఐ డోంట్ హ్యావ్ యెట్. సో అదనమాట సంగతి. విల్ వెయిట్, చూద్దాం మంచిగా అవుతుంది. ఓకేనా? వెయిట్ అండ్ వాచ్. ఇంట్లోనే అరేంజ్ చేసినాం అనమాట. సో యాక్చువల్లీ ఇది పెద్దగా ఉండే అండ్ ఐ హ్యావ్ టు టెల్ మొత్తం నేను ఒక్కనే చేసిన బ్రో. మనందరికి తెలిసినటువంటి వాక్య భాగమే. సో ఫ్రెండ్స్, మీటింగ్ అయితే జరుగుతుంది. వీ కాల్ ఇట్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అనమాట. అందరూ ఫుల్గా రెడీ అయిపోయినాము, వాక్యం నడుస్తుంది. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని చాలా మంది ఇన్వైట్ చేసాము, వాళ్ళు ఎవరు రాలేదు. లాస్ట్ మూమెంట్ లో అసలు టైం లేకుండా, అందుకనే హడావుడి లేకుండా చాలా సింపుల్ గా అయిపోయింది. మై వైఫ్ వాంటెడ్ ది సెలబ్రేషన్ బికాస్ దిస్ ఈస్ ద లాస్ట్ టైం. బెక్సన్ ఏమో ఆడుతూ ఇన్ని కొడుతుండు. పాపం ఎప్పుడు అలర్ట్ చేసే బెన్నీ ఆడు సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు ఇక్కడ. ఈయన మా మామ చాలా ఇన్నసెంట్ అండ్ వెరీ నైస్ పర్సన్. ఊరికి ఏడిపిస్తుంటే ఆయన ఒక 1 week లో నేను బేబీ షవర్ అని చెప్పేసి, శ్రీమంతం అని చెప్పేసి, బయటికి ఫోటోషూట్ అని చెప్పేసి చాలా తిరిగేసాము. అసలు ఇంత తక్కువ టైంలో ఇన్ని ఈవెంట్ ప్లాన్ చేయగలుగుతారని నేను కూడా అనుకోలేదు. సరే టైం ఉంది కదా, కొంచెం స్లోగా చేసుకుందాం అనుకున్నాం, కానీ అన్ని హడావుడిగా అయిపోయినాయి అనమాట. మా లైఫ్ లో పర్సనల్ గా ఎన్నో మెరేకల్స్ జరిగాయి. దానికి దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఇట్ ఈస్ రియల్లీ అ గుడ్ థింగ్ టు ప్రైజ్ ద లార్డ్ ఫర్ వాట్ హి హస్ డన్ టు యు. కరెక్ట్ ఇదే నడుస్తుంది నా మైండ్ లో. ఇలానే చేయాలి అని ఎలాంటి ఐడియా లేదు, కాకపోతే ఫోటోస్ చేయడానికి బాగుంటుందని అయితే డెకరేషన్ అయితే పెట్టుకున్నాం మేము. సో ఒకరి తర్వాత ఒకరు ప్రేయర్ చేసి బ్లెస్ చేసి తర్వాత ఫోటోలు దిగారు, తిన్నాము, తర్వాత ఇట్ వాజ్ ఎండెడ్ అప్ లైక్ దట్. అయితే ఈ కొన్ని ఫార్మాలిటీస్ అయితే కొన్ని జరిగినాయి అనమాట, విచ్ ఐఎమ్ నోవేర్ అవేర్ ఆఫ్ ఇట్. ఐ మీన్ పక్కన కూర్చోబెట్టడము, స్వీట్ తినిపించడము, ఇవన్నీ నాకు కొంచెం వియర్డ్ ఉండే. మా బొమ్మడి పాపం బాగా కష్టపడుతూ నుంచున్నాడు. ఇంకా ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏంజల్ సూపర్ క్యూట్ అనిపించింది నాకు. ఫ్యామిలీ మెంబర్స్ లో ఆల్మోస్ట్ నేను ఒక 50 మందిని పిలిస్తే లాస్ట్ ఒకే ఒకడు వచ్చిండు, వాడు మా తమ్ముడు. ఇందాక చెప్పినా కదా కొంచెం నాకు ఈ ఫార్మాలిటీస్ అవన్నీ తెలియదు అని చెప్పేసి స్వీట్ తినిపించారు తనకి. అంతవరకు బాగానే ఉంది, కానీ నన్ను కూడా పక్కన కూర్చోబెట్టి తినిపించారు.
సో వీడియో ఎందుకు ప్రాపర్గా తీయలేదంటే సో వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకుండే, పప్ప చాలా బిజీగా అయిపోయింది అనమాట. సో ఫైనలీ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఎట్లా జరిగింది చెప్పు బ్రో. చాలా బాగా జరిగింది. కొన్ని స్లైడ్స్ తీసిన అవి ముందే పెట్టేసినాలే కానీ బట్ మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ తీయలేకపోయినాం. ఏంటంటే ఫొటోస్ అయితే బాగానే తీసినాంలే, ఫొటోస్ పోస్ట్ చేస్తా. బాగా జరిగింది, అందరూ వచ్చిర్రు. మా వాళ్ళు చాలా మంది రాలే, చాటే కొట్టిర్రు. అదైతే ఫుల్ అప్సెట్ ఉన్నా నేను. చాలా ఇట్ హ్యాపెన్స్. కాకపోతే ఎవరున్నా లేకపోయినా మై వైఫ్ ఈజ్ హ్యాపీ, దట్ ఈస్ ఫైన్. సో యా ఫోటోషూట్ అన్నీ మంచిగా జరిగినాయి. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్న ఇద్దరు బాగుండే బేట, నిజంగా సూపర్ ఉండే ఇద్దరు. వితౌట్ మేకప్ ఆ లంగావని నీది కాదు మమ్మీది చెప్పు. సో నేను వేసుకున్న లంగావని అయితే నాదే. యాక్చువల్లీ అమ్మమ్మ నాకు పెట్టింది, నానమ్మ నా ఫంక్షన్కి పెట్టిన చీర మమ్మీ కొట్టించుకుంది అనమాట. అచ్చా అది నీదా? షెట్ సారీ బ్రో, పాప మమ్మీ వేసుకున్నా అనుకుంటున్నా. సో ఇది నాది చిన్నమ్మాయి పెళ్ళికి వేసుకున్నాను నేను. అది అనమాట నాకు చిన్నమ్మాయి పెళ్ళికి వేసుకున్నప్పుడు చాలా చిట్సి చేసింది లోపల క్యాన్ అన్నీతో. కానీ ఇప్పుడు కొంచెం ఓకే భావిస్తున్నా. సో ఈరోజు అయితే ఈవినింగ్ మమ్మీ హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది అనమాట. సో మమ్మీ ఇక్కడ నుంచి ఎలా వెళ్తుంది, ఎలా ఉంటుంది, మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. పాపం భయపడుతుంది. ఇప్పటికి రాత్రిరా ఇంటి నిండా జనం అయిపోయారు, పడుకోనికి ప్లేస్ లేదు. సరే నేను ఇక్కడ హాల్లో పడుకుంటా అంటే వద్దు అక్కడ కింద పడుకో అని కింద పక్కేసుకొని పడుకున్నాను. నేను నైట్ 7 వరకు తెలుసా, ఆ మంచం పక్కన కింద బెడ్ వేసుకొని పడుకున్నాను. చేయి పట్టుకొని పడుకుంది పాపం. భయపడతారు కదా బేట, ఆపరేషన్ అయినా మదాకా అది సూదికే భయపడుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బై టుమారో ఎట్ దిస్ టైమ్ అలా ఇప్పుడు బేబీని పట్టుకొని అప్పుడు ఫ్యూచర్ మాత ఎవరన్నా ఉంటే చెప్పండి బాయ్. ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటేనా? టెల్ అబౌట్ దట్ బాయ్ అయినా గర్ల్ అయినా యాక్సెప్ట్ చేయాలి, అది చెప్పు బ్రో. సో యా ప్లీజ్. అంటే నాకు నాకే కాదు మా హోల్ ఫ్యామిలీ ఏం బిలీవ్ చేస్తారంటే బాయ్ అయినా గర్ల్ అయినా విల్ టేక్ అని బిలీవ్ చేస్తారు. మనకి బాయ్ వచ్చినా హ్యాపీయే, గర్ల్ వచ్చినా హ్యాపీయే. మనకి గాడ్ ఇచ్చింది మనకి తీసుకోవాలంతే. దట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. ఎవరు వచ్చినా పర్లేదు. మీరు వాళ్ళు బేబీ వచ్చినాక ప్లీజ్ మీరు అయితే హ్యాపీగా we want all your love and support and blessings to the baby and yeah, thank you. కెమెరామాన్ అయినే మా నిన్న నుంచి చూస్తున్నా ఇలా పెడుతున్నాడు, ఇలా పెట్టున్నాడు. ఫోకస్